నమస్కారం. నమస్తే మేడం. సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ తో, ఎక్స్పెక్ట్ చేయని పర్సనాలిటీస్ తో అగ్ని పరీక్షలో ఆడిషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. ఆ విషయం మాకు తెలుసులే. ఇక్కడ నిలబడడం ఒక ఎత్తు అయితే నిరూపించుకోవడం ఇంకో ఎత్తు, అవకాశాన్ని గెలుచుకోవడం ఇంకో ఎత్తు. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. కానీ ఇక్కడ నిలబడినంత ఈజీ కాదు నిరూపించుకోవడం. మొట్టమొదటి క్యాండిడేట్ కి వెల్కమ్ చెప్పేద్దాం. హియర్ వి గో. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? అంతే లేని తీరై రారా ఆ వెడుగ్గా తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. చేతిలో ఏముంది? ట్రిమ్మర్. ఎందుకు ఇచ్చాడు అనిపిస్తుంది? షేవ్ చేసావా? ఛాన్స్ కావాలంటే నువ్వు ట్రిమ్ చేసుకోవాలి హెయిర్ అన్నట్టు ఏమైనా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చెప్పు ఏం చేస్తావు? బట్ ఐ కాంట్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మీసం గట్టం అయితే చేస్తే హ్యాపీ ఇక్కడే కూర్చొని చేసుకుంటాను. అప్పుడు ఆ మాట చెప్పాక మీసం చేయమని ఎందుకు అడుగుతాం? జుట్టే అడుగుతాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఇంట్లోకి వెళ్ళినా ఎటువంటి పరిస్థితి వచ్చినా మీసం తీయను అని ఫార్ములా. ఇక్కడ మీసం తీసేస్తాను అన్నావు. సో యూఆర్ చేంజింగ్ యువర్ స్టాండ్. అంటే అది నువ్వు షేవ్ చేసుకున్నావంటే నేను గ్రీన్ ఇస్తా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. హౌ డేర్ యు? సారీ నో 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 సారీ హౌ సారీ డేర్ యు లై టు us? నీవు ఎంతవరకు ఉంటే అంతవరకు ఎంతవరకు ఉంటే అంతవరకు రెండేళ్ళు చాలు తెలుసా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. విశ్వాస్, నా కళ్ళున్నాయి చూస్తున్నానుగా. ఓ శ్రీముఖిలా కదా. ఓకే ఓకే, నా స్టైల్లో ఇస్తా. నమస్తే, బిగ్ బాస్ వార్తలకు స్వాగతం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. అపూర్వ అనే కంటెస్టెంట్ ని సెలెక్ట్ చెయ్యాలి అని అంటున్నా నవదీప్. సెలెక్ట్ చెయ్యడం ఏమాత్రమూ కుదరదు అని అంటున్నా అభిజిత్. ఇద్దరి మధ్యలో నలిగిపోతున్న బిందు మాధవి. మీరు ఎన్నన్నా సరే సీజన్ 10 టైటిల్ కొట్టేది అపూర్వాని అని అంటున్నా శ్రీముఖి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నీకు బాధలు ఉన్నాయా? క్వశ్చన్ నెంబర్ 1. బాధలు అనేది ఉంటాయి, డిపెండ్స్. ఉన్నాయా? ఉంటాయి. యాక్చువల్లీ జీవితం వద్దు. నీకు ఉన్నాయా? ఓ 50,000 అప్పుంది తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట్ ఏంటి? నువ్వు చాలా స్వీట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఒక స్వీట్ తినిపియాలని ఉంది. ఇలా ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. రే చిన్న కథ కదిరిద్యా. అయ్యో, స్వీట్లు పెట్టి చంపేస్తారా బిందు గారు? ఏంటి నీళ్ళు ఇలా పోసాను? కోపం రాలేదేంటి? కోపం రాలేదు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. ఆ యాక్ట్ కి వెనకాల ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది, నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నా పేరు గౌతమ్ రాజు, ఐఎమ్ 27. నేను ఏలూరు నుంచి వచ్చాను. అయన్నొద్దు, పాయింట్కి రా. నవదీప్ గారు కాలరే పట్టుకున్నాను. ఏంట్రా అడేమన్నా పెద్ద తోపుగాడా? నా వెంట్రుకు కూడా పెగలేడురా వాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.